హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి చెర్రీ రూమ్ని డెకరేట్ చేస్తూ ఇంకా చెర్రీ దగ్గరికి వస్తుంది. చెర్రీ చూడు, నక్షత్ర మంచిదో కాదో పక్కన పెడితే ఇప్పుడు తను నీ భార్య కాబట్టి తన్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా చెర్రీ అని అంటుంది భూమి. అయ్యో భూమి, ఈ విషయం నువ్వు నాకు చెప్పాలా? చూడు, నక్షత్ర మెడలో నేను తాళి కట్టానంటే మా ఇద్దరికి బంధం ముడిపడింది అని అర్థం కదా. నక్షత్ర ఎన్ని తిట్టినా కొట్టినా నేను భరిస్తాను. నక్షత్రని నా భార్యగా ఒప్పుకుంటాను. ఈ విషయంలో నువ్వేమీ భయపడద్దు భూమి అని అంటారు చెర్రీ. నాకెలాంటి భయం లేదు చెర్రీ, నువ్వు మాయగాడివి, ఎలా అయినా మాయ చేసేస్తావు, జీనియస్ కదా. కాకపోతే మీ అన్నయ్యే భయపడుతున్నారు. నేను కాల్ చేసి విషయం చెప్తే నన్ను కోప్పడుతున్నారు అని అంటుంది భూమి. అయ్యో అవునా, పర్లేదులే, అన్నయ్య ఆ విధంగా అయినా నీతో మాట్లాడాడనుకో, రేపటి నుండి నువ్వు మా గురించి కాకుండా అన్నయ్య గురించి ఆలోచించడం తెలుసుకో, సరేనా అని చెర్రీ భూమితో చెప్తారు. అప్పుడే ఇంకా అపూర్వ నక్షత్ర అందరూ కోపంగా ఉంటే భూమి నక్షత్ర దగ్గరికి వచ్చి, నక్షత్ర ఇంక నువ్వు వెళ్ళొచ్చు. పిన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మీ కన్న కూతురి జీవితం కాబట్టి మీరే నాశనం చేయాలనుకోకండి, తన్ని పంపించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా నక్షత్ర కావాలనే చెర్రీతో మిస్బిహేవ్ చేస్తూ తన్ని తానే కొట్టుకుంటూ తన చెంపలపై తనే కొట్టుకుంటూ చెర్రీ కొట్టాడని అందరి ముందు ఒక డ్రామా వేస్తుంది. ఇంకా రూమ్లో నుండి బయటికి వచ్చేసి చెర్రీని నన్ను కొడుతున్నాడు, నేను తన భార్యగా ఉంటాను అని ప్రశాంతంగా చెప్తే నేను నీ భర్త కాదని నీ నోటితోనే ఒప్పిస్తానని నన్ను కొడుతున్నాడు నాన్న అని చెప్పి నక్షత్ర గట్టిగా ఏడుస్తుంటే శరత్చంద్ర కోపంగా చెర్రీ చెంప పగలగొడతాడు. చూడు చెర్రీ, చిన్నప్పటి నుండి నిన్ను ఈ చేతుల మీదుగా పెంచానని నా కూతురి కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పిస్తే మాత్రం ఊరుకోని చెర్రీ అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం చెర్రీ చాలా బాధపడుతుంటే నక్షత్ర చెర్రీ దగ్గరికి వచ్చి, రేయ్ ఇది కేవలం టీజర్ మాత్రమే, ముందు ముందు నీకు ఎలాంటి సినిమా చూపిస్తానో చూడు, మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, సరేనా, రెడీగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. పాపం చెర్రీ బాధపడుతుంటే భూమి చెర్రీ దగ్గరికి వచ్చి ఓదారుస్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అలా శారద తన రూమ్లోకి వచ్చి తన ఫోటో, బీరువాలో ఉన్న ఒక ఫోటోని తీసుకొని చూస్తూ ఉంటుంది. ఆ ఫోటోలో శారద, కృష్ణప్రసాద్, గగన్ చిన్నప్పుడు ఫోటో ఉంటుంది. ఇంకది చూస్తూ పాపం ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతుంది శారద. ఏవండి, ఇవాళ మన పెళ్లి రోజు, మీకు గుర్తుందో గుర్తు లేదో నాకు తెలీదు, కానీ ప్రతి సంవత్సరం మీ పెళ్లి రోజుకి మన పేరుపై అర్చన చేపిస్తాను, అన్నదానాన్ని చేపిస్తాను. ఈ విషయాన్ని నేను మర్చిపోలేదు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నేను బాధతోనే ఉండకూడదు. ఎలాగో మీకు దగ్గరికి నేను వచ్చేసాను కాబట్టి ఇద్దరం కలిసే పెళ్లి రోజుని జరుపుకోవాలి అనుకున్నాను. కానీ దేవుడు కరెక్ట్గా మన పెళ్లి రోజు వచ్చేసరికి మళ్ళీ మనల్ని దూరం చేసేశారు. నా జీవితంలో మీరు రాసి పెట్టి లేరనుకుంటా అని పాపం కన్నీళ్లు తుడుచుకుంటూ అలా ఫోటోని బీరువాలో పెట్టేసి బయటికి వస్తుంది శారదా. అమ్మా ఏంటి, ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు గగన్. ఏం లేదు నాన్న, కాస్త మనసేమీ బాలేదు, అందుకే గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటారు శారదా. సరేమ్మా, ఏముంది వెళ్దాం అని చెప్పి ఇంకలా గుడికి బయలుదేరుతారు గగన్, శారద, పూరి. అప్పుడే శివ, సార్ సార్ నేను కూడా వస్తాను సార్ అని అంటారు. ఓకే రా శివ వెళ్దాం అని చెప్పి అంటారు. ఇంకలా నలుగురు కారులో హ్యాపీగా గుడికి రీచ్ అవుతారు. ఇంకా గుడిలో గగన్ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా గగన్ ఒక చోట ఆగుతాడు. ఆగి అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే గగన్ ఎప్పుడైతే భూమికి గుడిలో ప్రపోజ్ చేస్తాడో ఐ లవ్ యూ భూమి అని చెప్పి గట్టిగా ఆ ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ని చూసి పాపం మెమొరీస్ని గుర్తు చేసుకుంటూ, ఇక్కడే కదా అర్థం లేని నా ప్రేమ మొదలైంది, అలాగే ముగిసిపోయింది. రోజులు ఎంత త్వరగా గడిచిపోయాయో. ప్రేమ పుట్టడము, మొదలవ్వడము, చిగురించడము, మళ్ళీ నాశనమైపోవడం, అన్నీ చిటికలో జరిగిపోయాయి. స్వామి, నేను నిన్ను కోరుకోవాలని కూడా అనుకోవటం లేదు, ఎందుకంటే నీపై నమ్మకాన్ని నేను మళ్ళీ కోల్పోయాను. ఒకవేళ నిజంగా నా జీవితంలో భూమి రాసి పెట్టుంటే అది ఎవ్వరూ ఆపలేరు కదా, ఆఖరికి నువ్వు కూడా. కాబట్టి నాకు తెలియాలి, భూమి నా జీవితంలో ఉందో లేదో నాకు తెలియాలి అని చెప్పి గగన్ మనస్ఫూర్తిగా దేవుడికి కోరుకొని వెనక్కి తిరిగి చూసేలోపు అక్కడ భూమి కనబడుతుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు.
హాయ్ బావా, ఏంటలా చూస్తున్నారు? ఓ, నేనిక్కడికి వచ్చాననా అని అంటుంది. ఇదేంటి, భూమిని నేను ఇలా తలుచుకోగానే భూమి ఇక్కడికి వచ్చేసింది? ఇది కళ నిజమా అని అలా చూస్తూ ఉండిపోతాడు గగన్. వెంటనే గగన్ బుగ్గపై గట్టిగా గిల్లుతుంది భూమి. ఆ, ఏమైంది, ఎందుకలా గిల్లుతున్నావు అని అడుగుతాడు గగన్. ఏం లేదు బావా, నేను వచ్చానా రాలేదా అని మీరు టెస్ట్ చేస్తున్నారు కదా, నేను నిజంగా వచ్చానని చెప్పడానికి గిల్లాను అని నవ్వుతూ చెప్తుంది భూమి. అయినా నువ్వు ఈ గుడికే ఎందుకు వచ్చావు అని అడుగుతారు. అదేంటి బావా, మా ఇంటికి మీ ఇంటికి దగ్గరలో ఇదే గుడి ఉంటుంది కదా, అందుకే ఇక్కడికే వచ్చాను. సరే, మీరు దేవుడికేదో బలంగా కోరుకుంటున్నట్టున్నారు, కోరుకోండి కోరుకోండి. ఒకటి మాత్రం నిజం, నేను మీ జీవితంలోకి రాకుండా మళ్ళీ మిమ్మల్ని ప్రేమించకుండా అస్సలు ఉండలేను, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఏంటిది, నిజంగా నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఇలా తలుచుకున్న వెంటనే భూమి వచ్చింది అంటే మా ఇద్దరిది నిజంగా బలమైన బంధమా అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్. అలా ఇంక భూమి శారద అండ్ పూరి దగ్గరికి వస్తుంది. శారద భూమిని చూడగానే అమ్మ భూమి అని చెప్పి భూమిని హక్ చేసుకుంటుంది. అత్తయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది. నాకేంటమ్మా, నేను బాగానే ఉన్నాను. అవును భూమి, నువ్విప్పుడు ఈ గుడికి వచ్చావని మీ నాన్నకి తెలుసా? మళ్ళీ మేము ఇదే గుడికి వచ్చామంటే ఆయన కోప్పడతారేమో అని అంటారు. అబ్బా అత్తయ్య, నాన్నకి భయపడుతూ మరీ కాలు బయట పెట్టకుండా ఉంటానా ఏంటి? నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను. నాన్న అడిగితే నాన్నకు కూడా అదే చెప్తాను. ముందు మీరు భయపడ్డం మానేయండి అత్తయ్య, మీరు సంతోషంగా ధైర్యంగా ఉండాలి. ఇదిగో మీరు ఇలా భయపడుతున్నారు కాబట్టే ఆ అపూర్వం మిమ్మల్ని కీలు బొమ్మని చేసి ఆడిస్తోంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉన్నారనుకోండి, అప్పుడు అందరూ ధైర్యంగా ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి అత్తయ్య అని అంటుంది భూమి. అప్పుడే ఇంకా పంతులు గారు వచ్చి, అమ్మ మీ పేరుపై కృష్ణప్రసాద్ గారి పేరుపై అర్చన చేశాను, ఇదిగోండమ్మా అని చెప్పి ఆ పూల బుట్ట ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అత్తయ్య, ఇవాళ మీరు కృష్ణప్రసాద్ మావయ్య గారిపై అర్చన చేయించారా అని అడుగుతారు. అవును, అవునమ్మా భూమి, ఎందుకంటే ఇవాళ మా పెళ్లి రోజమ్మా అని అంటారు శారద. ఇంక పూరి పాపం చూస్తూ ఉంటుంది. అమ్మా ఏంటమ్మా, ఏంటి పెళ్లి రోజు? అయినా ఆయన మన జీవితాన్ని ఎంత అన్యాయం చేశాడో తెలిసాక కూడా నువ్వింకా ఇలాంటి రోజులు గుర్తుపెట్టుకుంటున్నావా అమ్మా? మొన్న నీకు అన్యాయం జరిగిందంటే దానికి కారణం ఆయనే కదమ్మా అని అంటుంది పూరి. పూరి అలా మాట్లాడద్దు, ఇంకా ఇంకా అత్తయ్య బాధపడతారు. చూడు పూరి, దేనికైనా ఒక కారణం ఉంటుంది. నిజం, మావయ్య అందరికీ తప్పు చేసేంత పెద్దవాడు కాదు, అంటే పెద్ద తప్పు చేసే వ్యక్తి కాదు. మావయ్య ఎప్పుడూ చాలా న్యాయంగా ఉంటారు. అలాంటిది శారదా అత్తయ్యని వదిలేసి మీరా అత్తయ్యని పెళ్లి చేసుకున్నారంటే దాని వెనకేదో కారణం ఉండే ఉంటుంది. కానీ అక్కడ కావాలని ఏదో ఆస్తి కోసమో లేకపోతే ఇంక దేనికోసమో మావయ్య మీరా అత్తయ్య మెళ్ళో తాళి కట్టలేదు. ఇది నేను చెప్తున్నాను. శారదా అత్తయ్య, మీరు కన్నీళ్ళని తుడుచుకోండి, బాధపడకండి. మీ మనసులో మీరు మావయ్యపై ఎంత ప్రేమ పెట్టుకున్నారో నాకు అర్థమైంది. మీ ఇద్దరి పెళ్లి రోజుని నేను దగ్గరుండి జరిపిస్తాను అని అంటుంది భూమి. వద్దమ్మా వద్దు, ఈ విషయం ఇటు గగన్కి తెలిసినా అటువైపు తనకి తెలిసినా నాకు ప్రమాదమమ్మా. ముందు ఆయన్ని వాళ్ళు చాలా చులకనగా చూస్తారమ్మా, వద్దు అని అంటుంది శారద. చూడండి, ఎవ్వరికీ తెలియకుండా నేను చూసుకుంటాను, మీరేమీ కంగారు పడకండి అత్తయ్యా. రండి రండి చెప్తాను. పూరి, నీకు ఒక ప్లాన్ చెప్తాను, అలా చెయ్యి సరేనా అని చెప్పి ఒక ప్లాన్ చెప్తుంది భూమి. ఇంకలా శివ దగ్గరికి వచ్చి శివ అని అంటుంది. అక్క అని అంటాడు శివ. అక్క అని పిలవద్దు. చూడు శివ, నువ్విప్పుడు బావని మాయ చేయాలి అని అంటుంది. ఏంటక్క మాయ చేయాలా? చెప్పక్క, ఏం చేయాలో చేసేస్తాను అని అంటారు. నేను చెప్తానుగా, నువ్వు వెళ్ళు అని చెప్పి ఒక ప్లాన్ చెప్తుంది అనమాట భూమి. సరే అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతారు. సో శారదని పూరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాడనమాట గగన్. భూమి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడే గగన్ ఆఫీస్కి బయలుదేరాలనుకుంటే, సార్ మిమ్మల్ని ఒక్కటి అడగచ్చా అని అంటాడు శివ. ఏమైంది శివ అని అడుగుతారు. చెప్పు శివ అని అడుగుతారు గగన్. సార్, యాక్చువల్గా రేపు మా అమ్మ పుట్టినరోజు సార్, అందుకే మా అమ్మ పుట్టినరోజుని నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. మీ అమ్మగారు నాకు అమ్మలాంటి వారే కదా సార్, అందుకే ఒక కేక్ కొని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను సార్. నేను ఊరు నుండి కొన్ని డబ్బులు తెచ్చుకున్నాను సార్, ఆ డబ్బులతో కేక్ కొందాం సార్ అని అంటారు. వద్దు అయినా ఆ డబ్బులతో ఎందుకు, నేను కొంటానులే,
రా అని చెప్పి అలా ఇంకా గగన్ బేకరీకి తీసుకువెళ్ళి కేక్ కొనాలని చెప్పి చూస్తాడు. శివ హ్యాపీగా చూస్తూ ఉంటాడనమాట గగన్ వైపు. ఇంకా అలా గగన్ అయితే చెప్పు మీ అమ్మగారి పేరేంటి అని అడుగుతారు. సార్ పేరెందుకులేండి సార్, మీ అమ్మగారి పేరే రాసేద్దాం, శారద గారు అని అంటాడు శివ. హో మరి మీ నాన్న పేరు అని అడుగుతారు. సార్ సార్ మా అమ్మ పేరు శారద, మా నాన్న పేరు కృష్ణ అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఏంటి అని అంటారు. అవును సార్ కృష్ణ అని చెప్తారు. సరే కృష్ణ అని రాయండి అని చెప్తాడు గగన్. అలా ఇంకా కేక్ని తీసుకొని గగన్ ఇంటికి రీచ్ అవుతాడు. ఇది ఇలా ఉండగా భూమి కృష్ణప్రసాద్కి కాల్ చేసి మావయ్య నేను చెప్పినట్టు ఇక్కడికి రండి అని అంటారు. భూమి నేను ఇప్పుడు శారద ఇంటికి అని అంటారు. మావయ్య నాకు అత్తయ్య అంతా చెప్పారు, మీ పెళ్లి రోజుని మీరు హ్యాపీగా జరుపుకోవాలి, అయినా మీరు మొదటిగా తాళి కట్టింది శారద అత్తయ్య మెల్లోనే, అలాంటప్పుడు మీరు సంతోషంగా ఉండాలి కదా, రండి మావయ్య అని చెప్పి ఇంకా పిలిపిస్తుంది. అలా ఇంకా వెళ్తారనమాట కృష్ణప్రసాద్ చెప్పినట్లే. ఇంకా అలా శారదని చూస్తూ ఉంటారు. పాపం శారద కృష్ణప్రసాద్ వైపు చూస్తుంది. ఇద్దరిని ఇంకా అలా కలిపి దగ్గరగా ఉంచి కేక్ అయితే ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే శివ ఇదిగో కేక్ వచ్చేసింది అని చెప్పి చెప్తారు. సో ఇంకా కేక్ రాగానే హ్యాపీగా కేక్ కట్ చేయడానికి ముందుకు వస్తారు శారద అండ్ కృష్ణప్రసాద్. ఏంటి కేక్ తీసుకొని వెళ్ళిపోయాడు, కానీ నేను కీస్ మర్చిపోయాను కదా అని చెప్పి ఇంకా అలా ఒక ఆఫీస్ డ్రా కీస్ కోసం వెనక్కి వస్తాడనమాట గగన్. ఒక్కసారిగా శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కేక్ కట్ చేయడం చూసి షాక్ అయిపోతాడనమాట గగన్. ఆపండి అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. చూడు బావా, వాళ్ళిద్దరి సంతోషాన్ని ఆపే హక్కు మనకి లేదు బావా, ఎందుకంటే చూడు ఒకసారి శారద అత్తయ్య మొహాన్ని చూడు, ఎంత ఎంత సంతోషంగా ఉన్నారో. అయినా అత్తయ్య సంతోషమే కదా నువ్వు కూడా కోరుకునేది. కృష్ణప్రసాద్ మావయ్య ఎందుకలా బిహేవ్ చేస్తున్నారో నీకు తెలీదు, కానీ ఒక్కసారి నువ్వు గతాన్ని తెలుసుకుంటే ఇలా ఇలా అనవు బావా అని అంటుంది భూమి. భూమి నీకు తెలీదు, ఏం జరిగిందో నీకు తెలీదు. ఈ పెద్ద మనిషి మమ్మల్ని ఆయన స్వార్థం కోసం వదిలేశాడని నీకు తెలీదు భూమి. అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. చూడండి మిస్టర్ కృష్ణప్రసాద్ గారు, మా అమ్మపై మీకు అంత ప్రేమ ఉంది కదా, మా అమ్మ అంటే మీకు చాలా ఇష్టం కదా, అలా అని మా అమ్మని ఇదిగో ఈ మీ మేనకోడలు భూమిని మీరు బాగా నమ్మించారు, ఒప్పించేశారు. కాబట్టి నేను మీ నాటకాల్ని ఒప్పుకోను, ఇక్కడి నుండి బయలుదేరండి అని అంటాడు గగన్. చూడు గగన్, నేను కావాలని మిమ్మల్ని వదిలేలేదురా, దాని వెనకాల ఒక పెద్ద కుట్రుందిరా, దీనంతటికీ కారణం ఆ అపూర్వనేరా అని అంటారు. వద్దు, సాక్ష్యాలు లేకుండా నేను ఏది నమ్మను, వెళ్ళండి అని అంటారు గగన్. చూడు గగన్, ఇవాళ నువ్వు నన్ను ఏమన్నా, నువ్వు నన్ను తిట్టినా, ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నా నేను మాత్రం వెళ్ళను. ఎందుకంటే ఇవాళ నా భార్యతో నేను పెళ్లి రోజుని జరుపుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి ఒక కొడుకుగా నువ్వు చెప్పినా నేను వెళ్ళను అని అంటారు కృష్ణప్రసాద్. వెళ్ళరా? సరే సరే అయితే ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడ ఉండడమే నాకు కూడా కావాలి. అమ్మా, ఆయన రెండవ భార్యని వదిలేసి నీ దగ్గరే ఉంటారు, పెళ్లి చేసుకుంటారు. కాబట్టి కృష్ణప్రసాద్ గారు, ఇకపై మీరు ఎవరు పిలిచినా ఆ ఇంటికి వెళ్ళకూడదు అని అంటాడు గగన్. ఇంకప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర, అపూర్వ అండ్ మీరా భూమి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. అమ్మో బావా, చెప్పానా భూమి కృష్ణప్రసాద్ని తీసుకువెళ్తుంటే ఏదో డౌట్ వచ్చి నేను ఫాలో అవుదామని చెప్పానా, చూసావా బావా, చూసావా వీళ్ళ ప్లాను అని అంటుంది అపూర్వ. శరత్చంద్ర, అవును అవును అపూర్వ, నువ్వు చెప్పింది నిజమే. ఇన్ని రోజులు ఈ కృష్ణప్రసాద్ని ఊరికే వదిలేసి చాలా తప్పు చేశాను. కృష్ణప్రసాద్ అని గట్టిగా అరిచేసరికి శరత్చంద్ర అని గట్టిగా అరుస్తారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా శరత్చంద్ర, ఏంటి నిన్ను ఎదిరిస్తున్నాననేనా? చూడు శరత్చంద్ర, ఇప్పటి వరకు నువ్వు ఎన్నిసార్లు నన్ను కొట్టినా అవమానించినా ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా? ఎందుకంటే నేను నా భార్యతో కలిసి ఉండవలసిన రోజులన్నీ నువ్వు చెప్పినట్టు నీకు కీలు బొమ్మగా మారిపోయాను. నా పిల్లల్ని, నా భార్యని వదిలేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నాకు ఆ తప్పు విలువ ఏంటో తెలుస్తోంది. శారదని నేను ఎంతో పవిత్రంగా చూసుకున్నాను. అలాంటిది మీరు శారదని ఎన్నిసార్లు అవమానించారో నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా ఏమీ మాట్లాడకుండా నించొని ఉన్నాను. కానీ ఇప్పుడు అలా ఉండాలి అనుకోవటం లేదు. నా కొడుకే నన్ను ఇక్కడ ఉండమని అడుగుతున్నాడు, అందుకే నేను ఇక్కడే ఉంటాను.
మీరు ఏం చేస్తారో చేయండి అని కాన్ఫిడెంట్గా చెప్తాడు కృష్ణప్రసాద్. ఏయ్ కేపీ, మర్చిపోయావా? నీ గతాన్ని మర్చిపోయావా అని అంటుంది అపూర్వ. బావా బావా చూసావా ఎలా మాట్లాడుతున్నాడో? ఖచ్చితంగా నీకిప్పుడు నిజం చెప్పాల్సిందే బావా. చూడు, ఆ రోజు శోభాచంద్ర చంపింది ఎవరో కాదు బావా, ఇదిగో ఈ కేపీనే బావా. ఎందుకంటే ఆ రోజు ఫ్యాక్టరీలో ఎలాంటి తప్పు జరగలేదు, కానీ ఈ కేపీనే ఫ్యాక్టరీని తగలబెట్టేశాడు. శోభా గారి నిండు ప్రాణాన్ని, అక్క ప్రాణాన్ని తీసేశాడు అని చెప్తుంది. అలా ఇంకా అపూర్వ ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోయి, అంటే నా శోభన్ చంపింది నువ్వేనా? ఇన్స్పెక్టర్ వీడియో గురించి చెప్పింది నీ గురించేనా? చెప్పరా, అంటే ఇన్స్పెక్టర్ని కూడా నువ్వే చంపేశావా? ఇన్స్పెక్టర్ చెప్పిన ఆధారం నీ దగ్గరే ఉందా అని చెప్పి కృష్ణప్రసాద్ కాలర్ పట్టుకుంటాడు శరత్చంద్ర. వెంటనే శివ, సార్ ఆగండి సార్, మీరేదో వీడియో అంటున్నారు, ఇన్స్పెక్టర్ అంటున్నారు, ఆ వీడియో అని అంటారు. ఇంకా ఒక్కసారిగా కృష్ణప్రసాద్ భూమి చూస్తుంది. శివ, నీకు తెలుసా వీడియో గురించి నీకు తెలుసా అని అడుగుతారు. అక్క ఒక్క నిమిషం అని చెప్పి రూమ్లోకి వెళ్ళి టెడ్డీ బేర్ తీసుకొచ్చి అలా ఇంకా అందులో ఉన్న వీడియో రికార్డర్ని బయటకు తీస్తాడనమాట. వెంటనే శివ ఒక్కసారిగా వీడియో రికార్డర్ని చూసి భూమి షాక్ అయిపోతుంది. వెంటనే భూమి తీసుకొని ఓపెన్ చేసేసరికి అతి కిరాతకంగా ఎలా తను చంపిందో వాళ్ళ అమ్మని చూసి షాక్ అయిపోతుంది భూమి. వెంటనే అది అపూర్వ చూసేసరికి శరత్చంద్రకు కూడా వీడియోని చూపిస్తుంది భూమి. ఒక్కసారిగా శరత్చంద్ర ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాడు. అంటే ఇన్నాళ్ళు నా వెంటే తిరుగుతూ నువ్వు ఇంత నీచానికి పాల్పడతావా? నిన్ను వదిలిపెట్టను అపూర్వ అని చెప్పి అపూర్వని గట్టిగా కొట్టడానికి వస్తుంటే అప్పుడే ఇంక అపూర్వ ప్రాణ భయంతో పరుగులు పెడుతూ అక్కడి నుండి పారిపోతుంది. భూమి గగన్ అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అపూర్వ నిజస్వరూపం బయటపడేసరికి భూమి అయితే చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.